Hello friends and well wishes of RKS Apex. Once again welcome to our RKS Apex YouTube channel. Now let's see our today's vocabulary. The first one. South Africa banish semi-final jinx. South Africa banish semi-final jinx. ఇందులో మనం తెలుసుకోవాల్సిన రెండు మంచి పదాలు ఉన్నాయి. ఒకటి బానిష్, ఇంకొకటి జింక్స్. బానిష్ ఒకటి జింక్స్. ఇంతకుముందు మనకు ఈ దోమలకు వాడతారు కదా, ఆల్ అవుట్ అని ఒక బ్రాండ్ వాడతారు, ఆల్ అవుట్. అలాగే బానిష్ అనే బ్రాండ్ ఇంతకుముందు ఉండేది, ఇప్పుడు రావట్లేదు అనుకుంటా. బానిష్ అందులో ఈ హెచ్ని, బానిష్ అన్నప్పుడు ఈ హెచ్ని ఇలా తీసుకొచ్చి ఇక్కడ యారో మార్క్ ఇచ్చాడు అనమాట. ఇక్కడ అంటే అలా ఆ యారో లాగా ఆ ఏరియాలో ఉన్న దోమలన్నీ కూడా అది తరిమి కొట్టుద్ది, బానిష్ అలా ఇచ్చాడు అనమాట. ఇక్కడ ఇప్పుడు బానిష్ అంటే కనుక తరిమి కొట్టు అని వస్తుంది. ఇక్కడ వెళ్ళగొట్టు, బహిష్కరించు, తరిమి కొట్టు అట్లాగా. క్లియర్. సి బానిష్ దట్ థాట్ ఫ్రమ్ యువర్ మైండ్. నీ మధ్యలో ఆలోచన తీసేముందు అసలు, అంటే ఏదైనా ఒక నెగిటివ్ ఫీలింగ్ కానీ అన్హెల్ప్ఫుల్ ఎమోషన్ కానీ ఉంటే కనుక దాన్ని తీసేయమంటారు. సో అదే చెప్తున్నారు ఇక్కడ. సో బానిష్ దట్ థాట్ ఫ్రమ్ యువర్ మైండ్, అది తీసే నీ నుంచి. దే ట్రై టు బానిష్ హిమ్ ఫ్రమ్ పాలిటిక్స్, అంటే రాజకీయాల నుంచి అతన్ని వెళ్ళకూడదామా, బహిష్కరిద్దామా, బయట పంపించేద్దామా అని వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. దే ట్రై టు బానిష్ హిమ్ ఫ్రమ్ పాలిటిక్స్. దెన్ జింక్స్ అంటే ఏంటి? జింక్స్. సో జింక్స్ అంటే కనుక ఒక అపశకునము అని వస్తుంది ఇక్కడ. జింక్స్ అంటే సంథింగ్ దట్ ఈస్ బిలీవ్డ్ టు బ్రింగ్ బ్యాడ్ లక్. సంథింగ్ దట్ ఈస్ బిలీవ్డ్ టు బ్రింగ్ బ్యాడ్ లక్. ఈ సౌత్ ఆఫ్రికా వాళ్ళకి ఇంతకుముందు ఒక రకమైనటువంటి బ్యాడ్ లక్ ఉండేది. ఏమంటే ఎప్పుడు సెమీస్కి వెళ్ళినా కూడా ఓడిపోయేవాళ్ళు. ప్రతి మ్యాచ్ గెలుస్తూ అలా 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 వచ్చి సెమీస్ దగ్గర పడేవాళ్ళు అనమాట. ఇక్కడ ఈసారి ఆ అపశకునాన్ని వీళ్ళు వెళ్ళగొట్టగలిగారు, అంటే బ్యానిష్ చేయగలిగారు. అంటే దాన్ని దాటి సెమీస్ నుంచి దాటి ఫైనల్స్కి వచ్చారు. అఫ్ కోర్స్ ఈ వీడియో చేస్తున్న ఈరోజు నైట్ ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా ఉంది, మ్యాచ్ ఫైనల్. చూడాలి రిజల్ట్ ఏమవుద్దాం. సో రేపు వీడియోలో డిస్కస్ చేద్దాం. సో సౌత్ ఆఫ్రికా బానిష్ సెమీఫైనల్ జింక్స్ అంటే కనుక అపశకునము. ఓకే, ఫైన్. దెర్ ఈజ్ ఎ జింక్స్ ఆన్ దిస్ కంప్యూటర్. ఈ కంప్యూటర్ ఏదో అపశకునంలో ఉందబ్బా. ఏమంటే ఇట్ ఈస్ క్రాష్డ్ 3 times దిస్ మార్నింగ్. పొద్దున్న నుంచి నేను చేస్తున్న 3 సార్లు అది క్రాష్ అయిపోయింది. అంటే కొంత ప్రోగ్రామింగ్ చేస్తాను, టక్కుని బ్లాక్ అయిపోతుంది, మళ్ళీ చేస్తున్నాను, మళ్ళీ క్రాష్ అయిపోతుంది అంతా కూడాను. ఇదేదో చాలా అపశకునంలా ఉంది అని అనుకుంటున్నారు అట్లాగా. ఓకే, రైట్. ఐఎమ్ కన్విన్స్డ్ దాట్ దెర్ ఈస్ ఎ జింక్స్ ఆన్ దిస్ కార్. ఈ కార్కి ఏదో అపశకునం ఉందబ్బా. అంటే ఇప్పుడు వెళ్ళినా కూడా ఏదో చిన్న యాక్సిడెంట్ అవుతూనే ఉంది అంతా కూడాను, ఇదేదో తేడాగా ఉంది. సో ఐఎమ్ కన్విన్స్డ్ దెర్ ఈస్ ఎ జింక్స్ ఆన్ దిస్ కార్. అలాగా జింక్స్ ఇన్ ద సెన్స్ అపశకునము. ఉద్ధవ్ లంబాస్ సెంటర్ మహారాష్ట్ర గవర్నమెంట్ ఓవర్ నీట్ రామ్ టెంపుల్ లీకేజ్. అంటే ఈ రెండు విషయాలపైన, నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ ఒకటి, రామ్ టెంపుల్ లీకేజ్, అక్కడ వాటర్ లీక్ అవుతుందంటారు కదా రామ్ మందిర్ టెంపుల్లో. ఈ రెండింటికి కూడాను ఉద్ధవ్ లంబాస్ సెంటర్ని ఆయన విమర్శిస్తున్నారు. లంబాస్ట్ ఇన్ ద సెన్స్ లంబాస్ట్ అంటే క్రిటిసైజ్ సివియర్లీ ఆర్ హార్ష్లీ. ఓకే, తీవ్రంగా విమర్శించడానికి, క్రిటిసైజ్ చేయడానికి చెప్తారనమాట ఇక్కడ. యూనో Mr. Chandrababu Naidu visited Polavaram and submitted white paper on it. Then he lambasted Jagan for neglecting Polavaram Dam. అంటే దాన్ని అలా నెగ్లెక్ట్ చేసినందుకు కానీ తీవ్రంగా క్రిటిసైజ్ చేశారు. సో ద ప్రొఫెసర్ lambasted me for my careless mistake. నేను చేసిన కేర్లెస్ మిస్టేక్ అతను తీవ్రంగా విమర్శించారు. అలా మిస్టర్ చంద్రబాబు నాయుడు lambasted Jagan for his negligence in the construction of Polavaram Dam. ఇట్లా లంబాస్ట్ అంటే కానీ క్రిటిసైజ్ సివియర్లీ. నెక్స్ట్ ఫ్రెండ్స్, రెయిన్ ఫ్లడ్స్ కోస్టల్ ఏపీ డిస్టర్బ్స్ లైఫ్. రెయిన్ ఫ్లడ్స్ కోస్టల్ ఏపీ డిస్టర్బ్స్ లైఫ్. రెయిన్ ఫ్లడ్స్ కోస్టల్ ఏపీ. ఓకే, డిస్టర్బ్స్ లైఫ్. డిస్టర్బ్స్ అంటే జనజీవన స్రవంతికి ఆర్ జనజీవనానికి అంతరాయం కలిగించు, ఇబ్బంది కలిగించు, డిస్టర్బ్డ్. సో డిస్టర్బ్ మీన్స్ అంతరాయం లేదా భంగం కలిగించు. ఓకే, డిస్టర్బ్డ్. హెవీ స్నో డిస్టర్బ్టెడ్ ట్రావెల్ ఇన్ టు ద సిటీ దిస్ మార్నింగ్. ఈరోజు పొద్దున్న మేము సిటీలోకి వద్దాం ట్రై చేస్తుంటే, అంటే డ్రైవింగ్లో అలాగా, ఓ మై గాడ్, కంటిన్యూస్గా అలాగా మంచు కురుస్తుంది, అది ముందు ఎవరున్నారో కూడా తెలియడం లేదు అంతా కూడా. అది చాలా ఇబ్బంది పెట్టింది. సో హెవీ స్నో డిస్టర్బ్టెడ్ అంతరాయాన్ని కలిగించింది ట్రావెల్ ఇన్ టు ద సిటీ దిస్ మార్నింగ్. ఇక్కడ ఒక చిన్న పాయింట్ నేర్చుకోవాలి ఫ్రెండ్స్. దిస్ మార్నింగ్ అంటాం కదా, మన తెలుగు వాళ్ళకి ఎక్కువగా ఇన్ దిస్ మార్నింగ్ అని పెట్టే అలవాటు ఉంటుంది, అది పెట్టకూడదు. దిస్ మార్నింగ్, దిస్ ఇయర్, దిస్ వీక్ అని చెప్పాలి. కానీ
దాని ముందు ఇన్ యాడ్ చేయకూడదు. బట్ అన్ఫార్చునేట్లీ సమ్ టైమ్స్ జస్ట్ వీ పీపుల్ డూ యాడ్ ఇట్ బై టేకింగ్ తెలుగు ఇంటూ ఇంగ్లీష్ యాజ్ ఇస్ కన్వర్జేషన్. ఈ రోజు పొద్దున్న, ఈ రోజును కదా పొద్దున్న, ఇన్ దిస్ మార్నింగ్ అంటారు, ఇన్ పెట్టకూడదు, దిస్ మార్నింగ్. సో దిస్ మార్నింగ్, దిస్ ఇయర్, దిస్ మంత్, దిస్ వీక్ అనాలి, అలా ఇన్ దిస్ మంత్ అని అనకూడదు. నెక్స్ట్, క్లైమేట్ చేంజ్ కుడ్ డిస్టర్బ్ ద అగ్రికల్చర్ ఎకానమీ. అంటే ఈ వాతావరణంలో వచ్చిన మార్పులు యాక్చువల్గా ఈ వ్యవసాయ ఆర్థిక విధానానికి, వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ కాస్త భంగం కలిగించవచ్చు, అంటే కాస్త వాటికి దెబ్బతీయచ్చు అని చెప్తాను అనమాట అక్కడ. క్లైమేట్ చేంజ్ కుడ్ డిస్టర్బ్ ద అగ్రికల్చర్ ఎకానమీ. నెక్స్ట్, దే యూస్డ్ వైలెన్స్ టు డిస్టర్బ్ అపోజిషన్ ర్యాలీస్ అండ్ మీటింగ్స్. అంటే అపోజిషన్ వాళ్ళు మీటింగ్స్, ర్యాలీస్ పెట్టుకుంటున్నారు, దానికి వీళ్ళు దే యూస్డ్ వైలెన్స్ అంటే ఒక హింసను ఒక ఆయుధంగా వాడుతూ వాళ్ళ ర్యాలీని, మీటింగ్స్ని డిస్టర్బ్ చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఇది మనం ఎన్నికల్లో కూడా అన్ని చోట్ల చూస్తుంటాం. ఒకళ్ళు భారీగా ర్యాలీ వస్తుంటే కనుక, భారీగా ర్యాలీ, దాన్ని డిస్టర్బ్ చేయడానికి ఏం చేద్దామా, డిస్టర్బ్ట్ అంటే అంతరాయం కలిగించడానికి ఏం చేద్దామని ప్లాన్లు వేస్తుంటారు. అండ్ హియర్ దే యూస్డ్ వైలెన్స్ అంటే హింసను ఒక ఆయుధంగా వీళ్ళు వాడి వాళ్ళ ర్యాలీస్ని, మీటింగ్స్ని అంతరాయం కలిగించడానికి ప్రయత్నిస్తున్నారు. రాహుల్ మీట్స్ ఓం బిర్లా, సేస్ resolution on emergency could have been avoided. So Mr. Rahul, ఓం బిర్లాజీ లోక్సభ స్పీకర్, ఆయన కలిసి చెప్తున్నారు, ఏం సార్ మీరు ఈ రెజల్యూషన్లో మళ్ళీ ఎమర్జెన్సీ గురించి ఎలాగా ఒక వాక్యం రాశారు, అలా అది దాన్ని అవాయిడ్ చేసింటే బాగుండేది కదా. అంటే ఏదన్నా ఒక దానిని అలా చేయకుండా ఉండాల్సింది కదా అని చెప్పేటప్పుడు ఈ సింటాక్స్ చాలా బాగుంటుంది. దీన్ని ఏమంటారంటే మనం అన్ఫుల్ఫిల్డ్ పాస్ట్ యాక్షన్ అంటారు. ఇక్కడ అన్ఫుల్ఫిల్డ్ పాస్ట్ యాక్షన్ అనేది లైఫ్లో ఎక్కువసార్లు వాడుతుంటాం ఫ్రెండ్స్. అది ఎలా వాడాలో సింటాక్స్ పట్టుకోవడానికి ట్రై చేయండి ఒకసారి. ముందు తెలుగులో 2-3 చూడండి ఒకసారి. ముందు తెలుగులో ఒక 2-3 స్టేట్మెంట్స్. నేను ఒక లాస్ట్ క్వశ్చన్ ఆన్సర్ చేయలేదు, అందువల్ల నాకు ర్యాంక్ మిస్ అయింది. నేను ఇప్పుడు అనుకుంటాను, అరే లాస్ట్ క్వశ్చన్ ఆన్సర్ చేసి ఉండాల్సింది, లాస్ట్ క్వశ్చన్ ఆన్సర్ చేసి ఉండాల్సింది. మిస్టర్ జగన్ అనుకుంటారు, అరే మిస్టర్ చంద్రబాబు నాయుడు అప్పుడు అరెస్ట్ చేయించుకొని ఉండాల్సింది, అరెస్ట్ చేయించి ఆయనకి సింపతి వచ్చింది, కొన్ని ఓట్లు తగ్గిపోయినాయి, అతన్ని అరెస్ట్ చేయించుకొని ఉండాల్సింది. అంటే అయిపోయిన తర్వాత దాని గురించి ఇలా అవ్వకుంటే బాగుంటుంది అని అనుకునే విధానాన్ని అన్ఫుల్ఫిల్డ్ పాస్ట్ యాక్షన్, ఫుల్ఫిల్ అవ్వలేదు కదా, అందుకని అన్ఫుల్ఫిల్డ్ పాస్ట్ యాక్షన్. ఈ సింటాక్స్ ఎప్పుడప్పుడు ఇలా రాయాలి, సింటాక్స్ అనేది ఎలాగా. సో సబ్జెక్ట్ యూ కెన్ టేక్ ఇదర్ వుడ్, షుడ్, కుడ్, ఆర్ టు, హ్యావ్ ప్లస్ V3 O/C తీసుకోవాలి. ఈ సింటాక్స్ కొంచెం టిపికల్గా ఉంటున్నా, రెగ్యులర్గా వాడేదే చాలా బాగుంటుంది. ఎలాగ ఫ్రెండ్స్, యూ కెన్ టేక్ ఇదర్ వుడ్, షుడ్, కుడ్, ఆర్ టు, ఇందులో ఏదైనా తీసుకోవచ్చు. హ్యావ్ ప్లస్ V3 O/C. ఆర్ టు హ్యావ్ ప్లస్ ఉంటే కనుక, ఆర్ టు హ్యావ్ ప్లస్ V3 ఉంటే అదొక నైతికపరమైన వాక్యగా చెప్పుకోవచ్చు, నైతికపరమైన సెంటెన్స్గా చెప్పుకోవచ్చు మనం. ఏమంటే కనుక ఒక మోరల్గా వాల్యూ, అలా చేయకుండా ఉంటే బాగుండేదేమో అన్నట్టుగా చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, యూ టేక్ మిస్టర్ వల్లభనేని వంశీ. వన్స్ హీ కమెంటెడ్ భువనేశ్వరి దేవిజీ. ఓకే, ఒకసారి చూడండి అది. ఎస్, ఏం చెప్తున్నారు. సో 1 minute, లెట్ మీ క్లీన్ ద బోర్డ్. ఎస్, ఏమంటారు అతను, మిస్టర్ వంశీ సేస్, ఐ ఇంటెంట్ టు ఎక్స్ప్రెస్ మై వ్యూస్ ఇన్ ఎ డిఫరెంట్ వే. అంటే నేను అభిప్రాయాన్ని కొంచెం డిఫరెంట్గా చెప్దాం అనుకున్నాను. ఐ ఎండెడ్ అప్ సేయింగ్ ఎ ఫ్యూ వర్డ్స్ విచ్ ఐ ఆట్ నాట్ టు హ్యావ్ సెడ్. అంటే నేను ఏదో అనుభవం ఏదనేసాను, అలా అనకుండా ఉండాల్సింది, ఐ ఫీల్ సారీ. అంటే ఈ అంతా ఆయన ఒక 2-3 days తర్వాత అప్పుడు పేపర్లో ఇచ్చిన స్టేట్మెంట్ ఇదనమాట. అక్కడ ఆయన ఏమంటున్నాడు చూడండి, ఐ ఆట్ నాట్ టు హ్యావ్ సెడ్. అంటే దాని అర్థం ఏంటో తెలుసా, నేను ఆ విధంగా మాట్లాడకుండా ఉండాల్సింది. ఐ మీన్ అన్ఫుల్ఫిల్డ్ పాస్ట్ యాక్షన్. ఇలాంటి అన్ఫుల్ఫిల్డ్ పాస్ట్ యాక్షన్కి బెస్ట్ సింటాక్స్ ఈస్ వుడ్, షుడ్, కుడ్, ఆట్ టు. ఇందులో ఏదైనా ఒకటి తీసుకోండి, హ్యావ్ ప్లస్ V3 తీసుకోండి ఒకసారి. అన్ఫుల్ఫిల్డ్ పాస్ట్ యాక్షన్. లెట్స్ సీ వన్ మోర్ ఎగ్జాంపుల్ హియర్. హీ కుడ్ హ్యావ్ స్టడీడ్ హార్డర్. ఆయన ఇంకొంచెం కష్టపడి ఉండాల్సింది. ఇప్పుడు కష్టపడలేదా, కష్టపడలేదు అనుకుంటున్నాడు, మనం అనుకుంటున్నాం అతను ఇంకొంచెం కష్టపడితే బాగుండేదబ్బా. ఇప్పుడు ఏమైంది దానివల్ల, కష్టపడకపోవడం వల్ల, బట్ హీ వాస్ టూ లేజీ అండ్ దట్స్ వై ఈ ఫెయిల్డ్ ద ఎగ్జామ్లో పోయింది అంతా కూడా. కొంచెం కష్టపడితే అయిపోయేది కదా, అంటే అన్ఫుల్ఫిల్డ్. సీ హియర్, ఐ షుడెంట్ హ్యావ్ ఈటెన్ సో మచ్ కేక్. నేను బర్త్డే పార్టీకి వెళ్ళాను, కేక్ టెంప్టింగ్గా ఉంది, 1 piece చాలు, 2-3 లాగించేసాను, ఇప్పుడు అనుకుంటున్నాను తినకుండా ఉండాల్సింది. ఏమైందంట, సో ఐ డిడ్ ఈట్ ఎ లాట్ ఆఫ్ కేక్ అండ్ నౌ ఐ డోంట్ ఫీల్ గుడ్. ఇప్పుడు కొంచెం కడుపులో ఏదో తేడాగా ఉంది, అంత బాగోట్లేదు. అంటే ఏంటి, ఎక్కువ తినకుండా ఉండాల్సింది. అలాగే అన్ఫుల్ఫిల్డ్ పాస్ట్ యాక్షన్స్కి వాడతారు. మీరు కూడా కొన్ని ట్రై చేయండి, చాలా బాగుంటుంది అంతా కూడాను.
ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నారో 1 or 2 స్టేట్మెంట్స్ కుదిరితే ఇక్కడ కామెంట్ బాక్స్లో పెట్టండి. జస్ట్ ఐ విల్ వెరిఫై అండ్ ఆఫ్ కోర్స్ ఇఫ్ ఇట్ ఆల్ ఎనీ modification is needed, so can be suggested there. The sentence can be suggested or you can get some information about that. Next, YSRC exploited mutts of Tirumala. ఇక్కడ మట్స్ అని తీసుకు కనుక మనకు మట్ అని తీసుకోవాలంటే మనకు రామకృష్ణ మట్, లేదంటే శారదా మట్, లేదంటే చిన్మా మిషన్ మట్ ఇలా ఉంటాయి. ఇక్కడ అంటే ఆఫ్ కోర్స్ వానికి సంబంధం లేదు. ఇక్కడ మట్ అంటే కొన్ని ఏవైతే ఉన్నాయో అదే ఉంది కదా విశాఖపట్నంలో శారదాపీఠం సంథింగ్ ఎట్లా, అలాగా వాటిలన్నింటినీ కూడా ఎక్స్ప్లాయిట్ చేస్తున్నట్టు వాళ్ళ స్వలాభం కోసం వాడుకుంటూ వాళ్ళతో కనెక్ట్ అవుతూ ఏవో కొన్ని జరిగినట్టుగా వీళ్ళు చెప్తున్నారు ఇక్కడ. సో ఎక్స్ప్లాయిట్కి 2 రకాల అర్థాలు ఉంటాయి. ఒకటి వినియోగించు, ఇంకొకటి దోపిడీ చేయు. వినియోగించి ఒక పాజిటివ్లో వాడతాం, దోపిడీ చేయు నెగిటివ్లో వాడతాం అంతా కూడా. ఒకటి పాజిటివ్, ఒకటి నెగిటివ్. సో ఇది ఉంది ఇక్కడ, ఇది తప్పేది, ఇట్స్ ఓకే. రైట్ ఎక్స్ప్లాయిట్ వినియోగించు, దోపిడీ చేయు. వీ మస్ట్ exploit every opportunity to learn new things. We must exploit. One minute. Okay. Online students, we will begin class, just wait 1 or 2 minutes. Right, so we must exploit every opportunity to learn new things. అంటే కొత్త విషయాలు నేర్చుకుని ఇప్పుడు కూడా మనం అన్ని రకాల అవకాశాలను ఉపయోగించుకోవాలి. కొత్త విషయాలు నేర్చుకోవడంలో అన్ని రకాల ఆపర్చునిటీస్, ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. we must exploit every opportunity to learn new things. She fully exploits the humor of her role in the play. ప్లే అంటే నాటకం. ఆవిడ నాటకంలో తనకిచ్చిన రోల్ని పూర్తిగా వినియోగించుకుంటుంది. షీ ఫుల్లీ ఎక్స్ప్లాయిట్స్ ద హ్యూమర్ ఆఫ్ హర్ రోల్. నెక్స్ట్, ద వర్కర్స్ ఆర్ రూత్లెస్లీ ఎక్స్ప్లాయిటెడ్ బై దర్ ఎంప్లాయీస్. అంటే ఇక్కడ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, పనివాళ్ళు, వాళ్ళ ఎంప్లాయర్స్ చేత రూత్లెస్లీ అంటే నిర్దయగా దోపిడీ చేయబడుతున్నారు. అంటే వాళ్ళ కష్టాన్ని, వాళ్ళ శ్రమను దోచుకోబడుతున్నారు, వాళ్ళు దోచుకుంటున్నారు అన్నమాట. అంతా కూడా వీళ్ళ శ్రమ వాళ్ళ చేత దోచుకోబడుతుంది. ఎక్స్ప్లాయిట్ అంటే దోపిడీ చేయడం వస్తుంది, ఇంకోటి ఉపయోగించుకుని వస్తుంది అంతా కూడా. హోమ్ మినిస్టర్ కాల్స్ ఫర్ ఫ్రెండ్లీ పోలీసింగ్ ఇనిషియేటివ్. ఇనిషియేటివ్ అంటే కనుక చొరవ తీసుకోవడం, ఓకే, లేదంటే కనుక అంకురార్పణ చేయడం, ఏదైనా ఒక పర్టికులర్ మెథడ్కి స్టార్ట్ చేయడం, ఏదైనా ఒక విషయాన్ని స్టార్ట్ చేయడం, కానీ ఒక ముందుగా వెళ్ళి ఒక ముందడుగు వేయడం, ఇట్లాగా 2 రకాలుగా వాడతారు. ముందడుగు వేయడం లేదంటే చొరవ తీసుకోవడం. ఓకే, ఐ షుడెంట్ ఆల్వేస్ హ్యావ్ టు టెల్ యూ వాట్ టు డూ. యూజ్ యువర్ ఇనిషియేటివ్ బాబు. ప్రతిసారి నేను చెప్పక్కర్లా. ఐ షుడెంట్ హ్యావ్ ఆల్వేస్ టు టెల్ యూ. ప్రతిసారి నేను చెప్పక్కర్లా, కొంత చొరవ తీసుకుని వచ్చేయి. ఓకే, యూజ్ యువర్ ఇనిషియేటివ్. నెక్స్ట్, ద పీస్ ఇనిషియేటివ్ వాజ్ వెల్కమ్డ్ బై బోత్ సైడ్స్. అంటే ఇద్దరు కూడా ఈ శాంతి చర్చలకు ముందడుగు వేశారు. అది దట్ వాజ్ వెల్కమ్డ్ బై బోత్ సైడ్స్. ఇద్దరు కూడా అంగీకారంగా ఉంది, చక్కగా కలిసి నడవడానికి వాళ్ళు ఒప్పుకున్నారు. దెర్ ఈజ్ లిటిల్ స్కోప్ ఫర్ ఇనిషియేటివ్ ఇన్ దిస్ జాబ్. ఇక్కడ చూడండి, దెర్ ఈజ్ లిటిల్ స్కోప్. అందరికీ తెలియాల్సి ఉంటుంది. ఏంటో తెలుసమ్మా, లిటిల్ అంటే మనం పాజిటివ్ అనుకుంటారు, తప్పు. ఏ లిటిల్ అంటే పాజిటివ్, లిటిల్ అంటే నెగిటివ్. అంటే ఇక్కడ ఈ జాబ్ రావడానికి నాకు పెద్దగా అవకాశం ఏమీ లేదు, ఛాన్స్ పెద్దగా లేదనిపిస్తుంది అనమాట. అక్కడ దెర్ ఈజ్ లిటిల్ స్కోప్ ఫర్ ఇనిషియేటివ్ ఇన్ దిస్ జాబ్. ఈ జాబ్ లేదని నాకు చొరవ తీసుకోవడానికి, రావడానికి పెద్దగా నాకు ఛాన్స్ కనబడట్లా. అది లిటిల్ ఉంది. అదే ఏ లిటిల్ ఉంటే కనుక పాజిటివ్ ఉన్నట్లు లెక్క. సో హీ యాక్టెడ్ ఆన్ హిస్ ఓన్ ఇనిషియేటివ్. అంటే ఇది చాలా మంచి పదం. యాక్ట్ ఆన్ వన్స్ ఓన్ ఇనిషియేటివ్ అంటారంటే వాళ్ళంతటా వాళ్ళే డెసిషన్ తీసుకోవడం అన్నమాట. సో హీ యాక్టెడ్ ఆన్ హిస్ ఓన్ ఇనిషియేటివ్ అండ్ వాజ్ నాట్ ఫాలోయింగ్ ఆర్డర్స్. మేము చెప్పిన ఆర్డర్స్ ఫాలో అవ్వట్లేదు, ఆయనకు నచ్చింది ఆయన చేసుకుంటూ పోతున్నాడు అంతా కూడా. సో హీ యాక్టెడ్ ఆన్ హిస్ ఓన్ ఇనిషియేటివ్. ఇలా ఇనిషియేటివ్ అంటే కనుక చొరవ తీసుకోవడం వస్తుంది, ఇంకోటి ఏదైనా ఒక పని చేయడానికి ముందడుగు వేయడానికి కూడా వస్తుంది అంతా కూడాను. ఎక్కువగా ఇది టీచర్స్ స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేస్తుంటారు. ఓకే, టేక్ యువర్ ఓన్ ఇనిషియేటివ్, గుడ్ గుడ్ గుడ్. ఇట్లాగా ఒక ఫాదర్ వచ్చి కలుస్తారు, టీచర్ చెప్తారు, మీ అబ్బాయి బాగా చదువుతాడు కానీ బట్ హీ నీడ్స్ టు టేక్ ఇనిషియేటివ్. చొరవ తీసుకుని ఏమి అడగడు, యాక్చువల్గా అర్థం చేసుకుంటూ కూర్చుంటాడు, కానీ ఏదో డౌట్ వచ్చినా తనంతరం చొరవ తీసుకోవడం, ముందుకు రాడండి అని చెప్తుంటారు కదా. ఈ పదాన్ని ఎక్కువగా ఎలా వాడాలంటే యూజ్ ఇనిషియేటివ్, షో ఇనిషియేటివ్, టేక్ ఇనిషియేటివ్ అంటే కాంబినేషన్స్ పట్టుకోవాలి బాగా. కాంబినేషన్, సి వన్ కాంబినేషన్ హియర్ ఈజ్
ఆల్దో షీ వాజ్ క్వైట్ యంగ్, అంటే ఆవిడ ఒక యంగ్ తక్కువ ఏజ్ అయినప్పటికి కూడాను షీ షోడ్ అ లాట్ ఆఫ్ ఇనిషియేటివ్, అంటే చాలా చొరవ చూపిస్తున్నారు, ఏదైనా కొత్త విషయాలు చేయడంలో ముందుకు వస్తున్నారు. సో దట్స్ రీజన్ వై షీ వాజ్ ప్రమోటెడ్ టు మేనేజర్ ఆఫ్టర్ ఇయర్. ఒక ఇయర్లోనే ఆవిడని మేనేజర్గా ప్రమోట్ చేశారు. క్లియర్? సో ఫ్రెండ్స్, దిస్ ఆల్ అబౌట్ అవర్ టుడేస్ వీడియో. కాస్త అదేదో మనం ఫాస్ట్ ట్రాక్లో ఉంటే పరిగెడతారు చూస్తారు, అలా కొంచెం ఫాస్ట్గా చెప్పాను ఇవాళ, ఎందుకంటే నాకు నెక్స్ట్ ఆన్లైన్ క్లాస్ ఆఫ్లైన్ క్లాస్ కలిపి ఆ క్లాస్ టైం అవుతుంది. సో hope you understand that. Okay my dear friends, we'll meet again tomorrow. Thank you. Bye bye.